గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా. తేదీల వివరాలు తర్వాత వెల్లడిస్తామన్న టీఎస్పీఎస్సీ. 6-7 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను మూడోసారి వాయిదా. రేపు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జనవరి 6-7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్షా తేదీలను తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. 783 పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29-30 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. ఇతర పోటీ పరీక్షలు ఉండడం, పేపర్ లీకేజీలు, నాయకులు అభ్యర్థుల ఆందోళనతో ఆ సమయంలో వాయిదా వేశారు. ఆ తర్వాత నవంబర్ 2-3 తేదీల్లో షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కారణంగా మళ్ళా వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక జనవరి 6-7 తేదీల్లో ప్రకటించినప్పటికీ మరోసారి వాయిదా వేశారు. ప్రస్తుతం బోర్డు చైర్మన్ సభ్యులు రాజీనామా చేయడంతో అసలు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే సందిగ్ధంలో అభ్యర్థులు ఉన్నారు. ఈ పరిస్థితిలో మూడోసారి కూడా పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. కాగా 10వ తరగతి పరీక్షలు నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈసారి మార్చి 2 లేదా 3వ వారంలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రణాళిక చేస్తుంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ కృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సమావేశంలో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి 10వ తరగతి పరీక్షలపై గురువారం స్పష్టత చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సీఎంతో సమావేశం అనంతరం షెడ్యూల్ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా. గ్రూప్ 2 రాత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6-7 తేదీలో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. గ్రూప్ 2 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. తొలుత ఆగస్టు 29-30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. కానీ నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని నవంబర్ 2-3 తేదీలకు మార్చారు. నవంబర్ 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6-7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. బుధవారం టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన అనంతరము తాజా నిర్ణయం వెలువడింది. గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా. ఇప్పటికే 2 సార్లు వాయిదా. కొత్త తేదీలు త్వరలో వెల్లడిస్తామన్న టీఎస్పీఎస్సీ. కొత్త కమిషన్ ఏర్పాటు తర్వాతే పరీక్షల నిర్వహణ. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిపై చర్యలకు సిద్ధం. రాష్ట్రపతికి లేఖ రాయాలని గవర్నర్ తమిళసై నిర్ణయం. ప్రశ్నపత్రాల లీకేజీకి ఆయనదే బాధ్యత. రాష్ట్రపతి సిఫారసు ప్రకారమే చర్యలు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిపై చర్యలకు సిద్ధం. గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా. తేదీని తర్వాత ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ. కొత్త బోర్డు ఏర్పడిన అనంతరం షెడ్యూల్. వరుసగా మూడోసారి పోస్ట్ పోన్ నిర్ణయం. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకటన. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు. పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామకాలు, కరపత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు. ఇప్పుడున్న చైర్మన్, మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు. అవి వివిధ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. నాకు తెలిసి 4-5 రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు నిర్ణయం తీసుకున్న వెంటనే వేగంగా కొత్త బోర్డును నియామకం చేపట్టిన వెంటనే పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా ఏడాదిలోగా డిసెంబర్ 9, 2024 క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేశాం. ఖచ్చితంగా సంవత్సరం తిరిగి లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రేవంత్ రెడ్డి. గ్రూప్ 2 వాయిదా. త్వరలో తేదీల ప్రకటన టీఎస్పీఎస్సీ. రాష్ట్రంలో జనవరి 6-7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. త్వరలో గ్రూప్ 2 పరీక్ష తేదీలను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ చేయగా
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్ష తాజా వాయిదాతో మూడోసారి వాయిదా పడినట్టయింది. మొదటగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు రాజకీయ పార్టీ నేతలతో ఆందోళనలు చేపట్టారు. దీంతో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసిన కమిషన్ నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రెండోసారి ఈ పరీక్షను వాయిదా వేశారు. తాజాగా గ్రూప్ 2 వాయిదా పడడంతో ఈ పరీక్షలు మూడోసారి వాయిదా పడినట్టయింది. గ్రూప్ 2 రెండోసారి వాయిదా. గ్రూప్ 2 మరోసారి వాయిదా. వచ్చే నెల 6, 7 తేదీలో నిర్వహించ తలపెట్టిన గ్రూప్ 2 రాత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. కొత్త బోర్డు వచ్చాకే ఉద్యోగాల భర్తీ. గవర్నర్ నిర్ణయం తర్వాత సభ్యుల నియామకం. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ బోర్డు ద్వారానే కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిలోగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి బుధవారం సచివాలయంలో ప్రజాపాలన పోస్టర్ దరఖాస్తు పత్రాలను లోగోను ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్ష జరగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. చైర్మన్తో పాటు టీఎస్పీఎస్సీ సభ్యులు గవర్నర్కు ఇప్పటికే రాజీనామాను సమర్పించారని గుర్తు చేశారు. పరీక్షల గ్రూప్స్ పరీక్ష గందరగోళంపై ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణ, పరీక్షల షెడ్యూల్, జాబ్ క్యాలెండర్ అంశంపై నిరుద్యోగులు నెలకొని ఉన్న గందరగోళాన్ని వెంటనే తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గ్రూప్ 1 పరీక్షల భర్తీ ప్రక్రియ లీకేజ్ కారణంగా వాయిదా పడి కోర్టు కేసు పెండింగ్లో ఉందని, గ్రూప్ 1 పరీక్షలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశ్లు డిమాండ్ చేశారు. జనవరి 6, 7 తేదీలో గ్రూప్ 2 పరీక్ష తేదీలను గతంలో ప్రకటించి ఉన్నారని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు కొంతమంది సభ్యులు రాజీనామా చేసినందుకు పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన తేదీలో జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో నిరుద్యోగులు ఉన్నారని, పోటీ పరీక్ష నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం తప్పులకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని కోరారు. ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సిని ప్రకటించాలి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుకి డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి. 5,000 కాదు 20,000 ఖాళీలను భర్తీ చేయాలి. మెగా డిఎస్సి వేయాలని డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు డిమాండ్. మంత్రులకు వినతి పత్రాలు. మెగా డిఎస్సిని ప్రకటించాలి. శ్రీధర్ బాబు, ఉత్తమ్కు డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంత్రులు డి. శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుధవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం 5,089 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. మిగిలిన 15,000 పోస్టులకు కలిపి 20,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సిని ప్రకటించాలని కోరనున్నారు. మెగా డిఎస్సి ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉందని, కొంత సమయం తీసుకుని నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ మంత్రులు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం సభ్యులు హరీష్, ఆదిత్య, శ్రీనివాస్, శ్రీనాయక్, స్వప్న, కవిత తదితరులు పాల్గొన్నారు.